హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ ప్లీటెడ్ కుర్తీ మీకు రిఫరెన్స్ కోసం పక్కన అయితే పిక్ ఇచ్చాను కదా, సేమ్ అలాగే ఫ్రంట్ యోక్ పార్ట్ దాకా ప్లీట్స్ ఎలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఇది ఒక జార్జెట్ సారీ అనమాట. ఇది సారీలో సగమేమో మా పాపకి స్టిచ్ చేశాను. రిమైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను దీనికి. 3 మీటర్స్ తోటి స్టిచ్ చేస్తున్నా. అలాగే లైనింగ్ వచ్చేసరికి 2.5 మీటర్స్ తీసుకున్నాను. టోటల్ లెంత్ వచ్చేసరికి 42 ఇంచెస్ తీసుకుంటున్నా. ప్లస్ 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి. షోల్డర్ వచ్చేసరికి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర నుంచి కిందకి 7.5 మార్క్ చేస్తున్నా. ఇలా ఒక స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచులో మార్క్ చేసుకుని ఇక్కడ కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ 3 పాయింట్స్ కలిసి ఇలాగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసరికి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా అనమాట. టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేశాను ఖర్చు కోసం. అలాగే అక్కడి నుంచి ఇప్పుడు 14 ఇంచెస్కి పైనుంచి 14 ఇంచెస్కి ఒకటి, అలాగే 20 ఇంచెస్కి ఒకటి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుని ఇక్కడ వచ్చేసరికి 8.5 మార్క్ చేస్తున్నాను. అలాగే ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా అనమాట వేస్ట్ దగ్గర. మీ మెజర్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా తీసుకోవాలి. అలాగే ఇక్కడ 20 దగ్గర వచ్చేసరికి హిప్ అనమాట. 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోకపోయినా పర్లేదు, మనం కిందకి ఇలా కలిపేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఇలా స్ట్రైట్గా అయితే లైన్ గీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందా అన్నది మెజర్ చేస్తున్నా. 9 ఇంచెస్ రావాలి. సో 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏమో లోతు ఒక 1/2 ఇంచు లోపలికి డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చాక టెన్ ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ కలిపితే 12 ఇంచెస్ కదా. ఇక్కడ 12 ప్లస్ 1 ఇంచ్ 13 ఇంచెస్ మార్క్ చేసి, యాక్చువల్గా కింద ఎంత ఉంటే అంత తీసేసుకోవచ్చు, కానీ నాకు అంత వేస్ట్ అనిపించింది. అందుకని నేను ఓన్లీ 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీకు ఎక్కువ గేరా కావాలి అనుకుంటే ఎంత ఉంటే అంత మార్క్ చేసేసుకోవచ్చు. సో అలాగా నేను అక్కడ కింద 13 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా అయితే లైన్ గీసుకుని కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఏ లైన్ కుర్తీ, సైడ్ స్లిట్స్ కుర్తీ కాదు. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. సేమ్ మనం ఏ లైన్ కుర్తీ ఎలాగైతే తీసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు ఒకటి ఉంటుంది కదా, అది కూడా కట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫ్రంట్ యోక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాం. యోక్ పార్ట్ వచ్చేసరికి 10 ఇంచెస్కి
మార్క్ చేస్తున్నాను పైనుంచి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కట్ చేశాను, ఎందుకంటే నాకు సారీ ఫ్యాబ్రిక్ అలా మిగిలిందనమాట. సో అందుకని బ్యాక్ పార్ట్ కూడా యోక్ పార్ట్ 10 ఇంచెస్ కట్ చేసి సెపరేట్గానే స్టిచ్ చేస్తున్నాను దీనికి దానికి పార్ట్ కింద. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు, కానీ నాకు సారీ పీసు సరిగ్గా సరిపోక నేను అలా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసేది అయితే బ్యాక్ పార్ట్కి ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. అదే మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి అయితే ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కింద ప్లీట్స్ అనేది ఎక్కువ పెడతాం కాబట్టి కింద పార్ట్కి ప్లీట్స్ అనేవి ఎక్కువ తీసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ దానికి కట్ చేస్తున్నాను. కొంచెం దాని మీద ఈ పీస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క పీస్ లెంత్ తక్కువ ఉందని నేను కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుని కట్ చేస్తున్నాను. ఇది మీకు క్లారిటీగా లేకపోవచ్చు, ఏంటంటే నేను సారీలో ముక్కలు మిగిలిని ఇలా స్టిచ్ చేస్తున్నాను దానికోసం అనమాట. చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ విడ్త్ అనేది ఎక్కువ తీసుకున్నాను, ప్లీట్స్ ఎంత వస్తే అంత పెడదామని తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి, ఇందాక కట్ చేసిందేమో బ్యాక్ పార్ట్కి. చెప్పాను కదా ఇందాకలాగా యోక్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్లో కూడా యోక్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ కూడా సపరేట్ చేసేస్తున్నాను. నాకు లెంత్ అనేది సరిపోవట్లేదు పీస్లో, అందుకనే నేను ఇది కూడా కట్ చేసేస్తున్నాను. మీకు క్లారిటీగా అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను ఈ మోడల్లో. ఈసారి మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేస్తాను. ఇది ఏదో నేను ట్రయల్గానే చేశాను, సో అందుకే ఇలా కన్ఫ్యూషన్గా ఉంది. అలాగే మనం యోక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. అది కూడా 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డ్ చేశాను. మనం యోక్ పార్ట్ అనేది ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అది దీనిపైన నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డ్ చేశాను. ముందుగా అయితే అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకున్నాను స్ట్రైట్గా రావడం కోసం. అండ్ దీని లెంత్ వచ్చేసరికి నేను 18.5 తీసుకున్నా. దీనికి నేను బెలూన్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నా, దానికోసం 18.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే 3 ఇంచెస్ కిందకి డౌన్కి, హ్యాండ్ డౌన్కి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. అన్నకి రౌండ్ వచ్చేసరికి 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఇలా డౌన్ అయితే తీస్తున్నాం. కింద వచ్చేసరికి మనం అలాగే ఉంచుకుని కింద ఎలాస్టిక్ మెజర్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. సేమ్ ఇలాగే నెక్స్ట్ ఇప్పుడు
మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్‌లో వేసుకొని కట్ చేసుకుందాం. కింద అయితే మనం ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేస్తాం, అందుకనే కింద మార్క్ చేయలేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని దాన్ని కూడా 4 ఫోల్డ్స్‌లో ఫోల్డ్ చేసి సేమ్ ఇలాగే కట్ చేసుకుందాం. ఇది రిమైనింగ్ ఫ్యాబ్రిక్‌లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నా. అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పార్ట్‌లో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకి చాలా వస్తాయి.